10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు, 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు మన మున్సిపాలిటీల వైపు ఎప్పుడైనా కన్నెత్తి చూసిండా? మన గల్లీలో ఉన్న మోరీ గురించి ఆలోచన చేసిండా? మన గల్లీలో కరెంటు లైటు వెలిగిందా లేదా అని ఎన్నడన్నా చూసిండా? ఏ రోజు రాలే. కానీ ఇవాళ చావు బతుకుల మధ్యలో ఆ పార్టీకి ప్రజలు తద్దినం పెడుతుంటే ఇవాళ రేపు వచ్చి తాండూరులో ఓట్లు అడగడానికి వస్తుండంట. ఇన్నేళ్ల తర్వాత మేము గుర్తొచ్చినమా అని నేను అడుగుతున్నా. ఇన్నేళ్ళు ఈ వికారాబాద్ ప్రాంతం, ఈ తాండూరు కొడంగల్ ప్రాంతం ఏ రోజన్నా మీకు గుర్తొచ్చిందా? మా ఓట్లే కావాల్సి వచ్చినాయి కానీ మా సమస్యల్ని మీరు ఎప్పుడన్నా పట్టించుకున్నారా అని చెప్పి నేను బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. ఇంతకుముందు పెద్దలు ప్రసాద్ గారు ఒక మాట చెప్పిండ్రు. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆదిలాబాదులో మొదలైన ప్రాణహిత చెవెళ్లకు ఆదిలాబాదు నుంచి మొదలుపెట్టి తుమ్మిడిఏటి దగ్గర ప్రాజెక్టు నిర్మించి 14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి, 38,000 కోట్లతోనే ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించారు. చేవెళ్లలో శిలాఫలకం వేసినప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్లకే కాదు వికారాబాద్ తాండూ పరిగి ప్రాంతానికి కూడా గోదావరి జలాలు రావాలి, ఎడారిగా మారిన మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఎల్లకాలం మేము కల్తీ కళ్ళు తాగాల్సిందేనా, మేము కందులు వండించుకొని బతకాల్సిందేనా అని చెప్పి ఈ ప్రాంత రైతాంగం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అడిగింది. 2009 ఎన్నికల సందర్భంగా కొడంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు గోదావరి జలాలను కొడంగల్ వరకు తీసుకొస్తా అని ఆనాడు మాట ఇచ్చిండ్రు. ఆ తర్వాత 100 కోట్ల రూపాయల పనులు జరిగినాయి. చేవెళ్ల చుట్టుముట్టూత ప్రాంతంలో గోదావరి జలాలు తీసుకురావడానికి ప్రాజెక్టు పనుల మీద 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పనులు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు ఇచ్చేది లేదు అని మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అదేవిధంగా రంగనాయక సాగర్ ప్రాజెక్టులు మెదకు జిల్లాలో కట్టుకున్నాడు. కానీ రంగారెడ్డి జిల్లాకు చుక్క నీళ్ళు ఇచ్చేది లేదని ప్రాజెక్టులే పడావు పెట్టిండ్రు. ఇవాళ సజీవ సాక్షిగా ఎవరైనా మీరు హైదరాబాద్ వెళ్తుంటే చేవెళ్ల చౌరస్తా దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు శిలాఫలకం అక్కడ కనిపిస్తుంది చూడండి. ఆ నుంచి 4 కిలోమీటర్ల లోపలికి పోతే అండర్ గ్రౌండ్ టన్నెళ్లు చేసిన పనులు ఎక్కడొక్కడనే నిలిచిపోయి కనిపిస్తున్నాయి. నేను అడగదలుచుకున్న చంద్రశేఖరరావు గారిని, ప్రతి సంవత్సరం గోదావరిలో ఈనాడు సముద్రంలో 3,000 టీఎంసీలు కలుస్తున్నాయి. ఇది నేను చెప్పలే, చంద్రశేఖరరావు గారే గోదావరి జలాల మీద శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చంద్రశేఖరరావు గారే స్వయంగా చెప్పినారు, గోదావరిలో ప్రతి సంవత్సరం 3,000 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి, ఎన్ని నీళ్ళైనా వాడుకోవచ్చు, ఎన్ని నీళ్ళైనా పారించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు నీ సూచన చేస్తున్నా, మాది ఎత్తు పల్లాలు ఉన్నది కానీ మీది బాగుంది, మీది విజయనగరం నుంచి శ్రీకాకుళం విజయనగరం నుంచి మొదలు పెడితే చిత్తూరులో నెల్లూరు దగ్గర నాయుడుపేట వరకు నువ్వు గోదావరి జలాలు తీసుకెళ్ళు, నీకు నేను సూచన చేస్తున్నా అని ఈ మొనగాడు పోయి ఆయనకు సలహాలు చెప్పబోయింది. ఆయనకు సలహా ఎందుకు చెప్పినావని నేను అడుగుతలేను. ఈనాడు గోదావరి జలాలలో 3,000 టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే కళ్ళు అప్పగించి సూచనవు కానీ 3,000 టీఎంసీలలో ఒక 300 టీఎంసీలు మా రంగారెడ్డి జిల్లాకే ఇస్తే 30 లక్షల ఎకరాలకి ఈనాడు తాగునీరు వచ్చి ఉండేది కదా. ఏం పాపం చేసిన మా రంగారెడ్డి జిల్లా వాళ్ళని నేను అడుగుతున్నా. ఇవాళ మా కొడంగల్, వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల, మహేశ్వరం లాంటి నియోజకవర్గాలు, ఇబ్రహీంపట్నం లాంటి నియోజకవర్గాలు ఇవాళ తాగునీరు, సాగునీరుకు అల్లాడుతున్నాయంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు మాకు చేసిన ద్రోహం కాదా అని నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా వారిని అడుగుతున్నా. ఎందుకు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు మంజూరు చేసి పక్క రాష్ట్రమోడు మనకు నిధులిచ్చి అనుమతులు ఇస్తే సొంత రాష్ట్రంలో పుట్టి పెరిగిన తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకునే చంద్రశేఖరరావు రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు రాకుండా ఎందుకు అడ్డుకున్నాడో ఇవాళ రంగారెడ్డి జిల్లాలో మేము నాయకులమని చెప్పుకునే సబితా ఇంద్రారెడ్డి గారు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి 10 ఏళ్ళు అధికారం అనుభవించి అన్ని హోదాలలో సంపాదించుకొని
2014లో 2018లో కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడితే 2018 కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి మీరు బీఆర్ఎస్ పార్టీలకు పోయినప్పుడు వారు ఏం చెప్పిండ్రు? రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయిస్తున్నా అని చెప్పిండ్రు. మరి నిజంగానే అభివృద్ధి కోసం పార్టీ ఫిరాయించుంటే చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయడానికి అనుమతులు నిధులు ఎందుకు తీసుకురాలేదో ఈ రోజు రంగారెడ్డి జిల్లా ప్రజలకు సబితా ఇంద్రారెడ్డి గారు సమాధానం చెప్పాలి. నిన్నమన్న వారు వస్తున్నారు, ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. మీరు చేసిన ద్రోహానికి ఈ ప్రజలను కలిసే నైతిక అర్హత సబితా ఇంద్రారెడ్డి గారికి ఉన్నదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ జిల్లాను చంద్రశేఖరరావు ఎట్లాగూ మనోడు కాదు, చంద్రశేఖరరావు పరాయోడే. చంద్రశేఖరరావు పక్క చూపులే చూస్తాడు, పక్క రాష్ట్రం కోసమే పనిచేస్తాడు. రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిండు చంద్రశేఖరరావు. కానీ రంగారెడ్డి జిల్లాలో ఓట్లు సీట్లు అన్ని బీఆర్ఎస్కి ఇస్తే గోదావరి జలాలు మనకు తీసుకొస్తాని చెప్పలే. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి నీళ్ళు ఇస్తా అని ఊరిచ్చి లక్ష్మీదేవి పల్లికాడ భూసేకరణ కూడా చేయలే. ఆడ పెద్ద రిజర్వాయర్ కడతా అని చెప్పిండు. మా రామ్మోహన్ ఎప్పుడు కలిసినా కూడా మనం ఏదైనా చేసి లక్ష్మీదేవి పల్లిలో భూసేకరణ చెయ్యాలి, అక్కడ ప్రాజెక్టు కట్టాలి అని చెప్తున్నాడు. తెలంగాణలో ఎత్తైన ప్రాంతం, నెత్తి మీద కుండ పెట్టుకొని ఒక బొక్క పెడితే ఎట్లయితే మనిషి ఎంత తడుస్తాడో తెలంగాణ మొత్తానికి ఎత్తైన ప్రాంతం లక్ష్మీదేవి పల్లి, అక్కడ రిజర్వాయర్ కడితే రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లు వస్తాయని నేను కాదు చెప్పింది, చంద్రశేఖరరావే చెప్పింది. మరి ఎందుకు కట్టలేదే? ఎందుకు భూసేకరణ చేయలేదు? అందుకే ఈ వేదిక మీద నుంచి మా రామ్మోహన్ రెడ్డి గారు అడిగినట్టుగా లక్ష్మీదేవి పల్లి భూసేకరణ తొందరలోనే సేకరిస్తాం. ఆ ప్రాజెక్టును కట్టడానికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. అదే కాదు, ఈనాడు ప్రాణహిత చేవెళ్ళ చంద్రశేఖరరావు నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైంది. అందుకే ఈనాడు తుమ్మిడిహెట్టి దగ్గర మొదలు పెట్టాల్సిన ప్రాజెక్టును చిన్న కాళేశ్వరం మేడిగడ్డ దగ్గరికి తరలించండి. మంతని పెద్దలు శ్రీధర్ బాబు గారు ఇక్కడనే ఉన్నారు. మేడిగడ్డ సుందిల్లా అందారం ఆడ లిఫ్టులు బ్యారేజీలు కట్టిండు. కానీ మంతని నియోజకవర్గానికి గుంట భూమి కూడా నీళ్ళు ఇవ్వలే. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టిండు. కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయింది. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలిసిపోయినాయి. కేసీఆర్కు ఆ కాళేశ్వరం దెబ్బకు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన కొడుకుకు జన్వాడలో ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన బిడ్డకు శంకర్పల్లిలో ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన అల్లుడు హరీష్ రావుకు మొయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది. సడ్డకుని కొడుకు సంతోషరావుకు ఇవాళ 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి. మాకు మాత్రం గోదావరి జలాలు రాలేదు. గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని గోదావరి జలాల ముసుగులో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి 1000 కోట్లు కొల్లగొట్టి మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, మీరు వ్యాపారాలు పెట్టుకున్నారు, మీరు టీవీలు పెట్టుకున్నారు, మీరు పేపర్లు పెట్టుకున్నారు మీ గురించి గొప్పలు రాసుకోవడానికి. కానీ మాకు మాత్రం చుక్క నీరు రాలే. అందుకే ఈనాడు వికారాబాద్ జిల్లా నుంచి నాయకత్వం వహిస్తున్న నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ శాసన సభకు సభాధ్యక్షుడుగున్న గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ నడుపుతున్నారు. మేమిద్దరం ఈరోజు మీకు మాట ఇస్తున్నాం. మా శ్రీధర్ బాబు గారి సాక్షిగా గోదావరి జలాలను తీసుకొచ్చి తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. ఈ రోజు మీరు ఆశీర్వదించి